చాలే ఊరుకో. ఆయన చాలా మంచి మనిషి, నాకు అన్నయ్య లాంటి వారు. ముందు నువ్వు లోపల పదా. ఇదేమిట్రా నిన్ను పిచ్చివాడంటుందేంటి? అదో పెద్ద విషాదం కాదు. అసలు ఏం జరిగిందంటే మొత్తానికి భలే కన్ఫ్యూజ్ చేశారనమాట. ఆయన నిన్ను నిజంగానే ప్రేమించారు, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారు. అమ్మయ్య, ఈ సమస్య ఇంత సులువుగా పరిష్కారం అవుతుంది అనుకోలేదండి. ఆ తులసి బాబ్జీ మా ఇద్దరికి స్నేహితులు కాకపోతే నేను ఎక్కడ కనిపించినా మీరు కివ్వులు కేకబెట్టి పిచ్చివాడు అని అరుస్తూ అదో పెద్ద తలనొప్పిగా అదో విధంగా ఉండేది. హ్యాపీగా ఉందండి. అది సరే గాని ఏదో ముఖ్యమైన విషయం చెప్తానన్నారు, చెప్పండి. చెబుతా మీరు అలాగే ఉండండి స్టడీగా. చూడండి సారీ అదే సారీ మీకు చెబుదామని పేపర్లో రాసి పెట్టా. ఆ విషయం అసలే మర్చిపోయాను. ఉండండి. సారీ జయ గారు, చెమటకి పేపర్ అంతా తడిచిపోయి అక్షరాలు చెరిగిపోయి. ఏమండి జయ గారు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీకు ఇష్టమైతే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. అదేగా మీరు రాసింది. ఏమిటండి పేపర్లో ఉన్నదంతా మీరు ఎలా చెప్పగలిగారు? ఓహో, దొంగతనంగా నా జేబు నుంచి తీసి చదివారా? కాదండి. మరి మీ సమాధానం? మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే. ఆగండి, ఇప్పుడు ఏం చేయాలి? ఏమిటండి, ఏదైనా పారేసుకున్నారా? అది కాదండి, మనం ప్రేమించేసుకున్నాం కదా, పాట